అందరికీ నమస్తే. ఈ మధ్య విద్యాశాఖ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నాయని, ప్రభుత్వ స్కూళ్ళలో గ్రేడ్స్ పడిపోయినాయని, అంటే చదువుతలేరు పిల్లలని, ఇట్లా చాలా ఉన్నాయి. చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్, కామెంట్స్ అన్నీ ఉన్నాయి దానిలో. ఆగ్నూరు మురళి గారు దానికి కమిషన్ చైర్మన్గా ఉన్నారు. ఇంకా మెంబర్స్ కూడా చాలామంది ఉన్నారు. మనం ఈ ఇష్యూ మీద మాట్లాడదాం. మన ముందు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారు ఉన్నారు, టీచర్స్ ఎమ్మెల్సీ. సార్, మీరు టీచరే కదా? టీచర్. రైట్. ఏమనిపించింది మీకు ఆ రిపోర్ట్ చూసిన తర్వాత? ముందు నమస్కారం. నమస్తే అండి. అయితే ఇది ఆకునూరి మురళి రిపోర్టుగా పేరుగాంచింది. దాంట్లో ఒక ప్రసిద్ధికి ఎక్కింది రిపోర్టు. విద్యాశాఖ కమిషన్ రిపోర్ట్ కదా? విద్యాశాఖ కమిషన్ రిపోర్టుగా దీన్ని చూడాల్సింది ఉండే, కానీ మురళి గారు చైర్మన్గా ఉండడం వల్ల ఇది ఆకునూరు మురళి గారి రిపోర్ట్ లాగా అయిపోయింది. ముందు ఈ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఆయన గురించి ఒక రెండు విషయాలు కూడా మాట్లాడుకోవాలి మనం. చెప్పండి. ఆయన ఏంటంటే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన ఏ పని చేసినా ఏదో ఒక గుర్తింపు పొందాలి. దానిలో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, కాంట్రవర్సీ ఉండొచ్చు. ఓసారి కలెక్టర్గా పనిచేస్తూ కూడా తన కూతుర్ని గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేసాడు. అదొక మంచి, అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో నమ్మకం కలిగించడానికి ఒక పని చేసాడు. అప్పట్లో అదొక సంచలనం. సేమ్ టైం ఏం చేశారంటే గవర్నమెంట్లో అప్పుడే ఆ కాలంలోనే, ఇక భూపాలపల్లి అంటే అదే కదా, అప్పుడే కొత్త జిల్లాలో. సో గొడుకూర తినండి అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తాడు. ఇక అది ఎంత కాంట్రవర్సీ మీరు ఆలోచించాడు. ఇప్పుడు బయటికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కదా, ఇప్పుడు గొడుకూర తినమని చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇట్లాంటి కాంట్రవర్సీలకు ఆయన కేర్ ఆఫ్గా ఉంటాడు. ఆయన మాట్లాడింది ఏంటంటే, ఆయన రాసిన పదం, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నేను అట్లా అనలేదు అని అంటున్నాడు. ఆయన రాసింది చదువుతున్నా. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ ద సాలరీస్ ఆఫ్ పర్మనెంట్ టీచర్స్, ఫ్యాకల్టీ అండ్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ ఆర్ రిలేటివ్లీ వెరీ హై వెన్ కంపేర్డ్ విత్ ప్రివేలింగ్ మార్కెట్ అన్నాడు. కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి, మార్కెట్తో పోలిస్తే చాలా ఎక్కువ ఉన్నాయని మాట్లాడాడు. మరి ఆ విషయంతో అదొక్కటి రాకపోతే ఇంత చర్చ కాకపోనేమో బహుశా. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎన్నో కమిషన్లు వచ్చినాయి. కొన్ని మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఏ ఒక్క కమిటీ రిపోర్ట్ కూడా అందరికి ఆమోదయోగ్యంగా ఉండకపోవచ్చు. కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని ఫెయిల్యూర్ అయినాయి, ఇట్లా జరుగుతూనే ఉంటాయి. కాకపోతే మంచి చెడు రెండు ఉంటాయి. కానీ ఆ మంచి చెడు గురించి మాట్లాడేదానికన్నా ఇది టోటల్ కాంట్రవర్సీ శాలరీస్ గురించి మాట్లాడేది. అంటే ఈయనకు ఇచ్చిన అంశం ఏంటిది, గవర్నమెంట్ ఈయనకు అసైన్ చేసినటువంటి జాబ్ చార్ట్ ఏంది, ఈయన ఇచ్చిన రిపోర్ట్ ఏంది అనేది ఇక్కడ ప్రధాన కాంట్రవర్సీకి కారణమైంది. ఇప్పుడు ఈయన శాలరీస్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఈయనకు లేదు. కానీ శాలరీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ దానికి కంటిన్యూషన్ ఏం చేసి, భవిష్యత్తులో ఇంత శాలరీస్ తోటి అపాయింట్ చేయొద్దు, ఏదో కాంట్రాక్ట్ బేస్లో అపాయింట్ చేసుకొని, అంటే శాలరీస్ మీద తగ్గించి మిగతా వాటికి ఖర్చు పెట్టాలన్నట్టుగా రాశాడు. ఎక్కువనే నిజంగా టీచర్లకు శాలరీలు. అసలు టీచర్కి ఇచ్చే శాలరీ కిందనే చూడొద్దండి. ఎందుకంటే దేశానికి చాలా అత్యంత అవసరమైంది విద్య. ఆ విద్య కోసం ఎంతో కష్టపడి పనిచేసేవాడు టీచరు. ఎంతో కష్టపడి ట్రైనింగ్ పొంది ఎన్నో పరీక్షలు రాసి, ఇలా ఒక రకంగా చెప్పాలంటే సోషల్ స్టడీస్లో బీఈడి సీట్ కొట్టుడే కష్టం. వచ్చిన తర్వాత కూడా చూడండి, అలా ఎంతో దూరం ప్రయాణించి రైలు దిగి మళ్ళీ ఒక బైక్ ఎక్కి పోయి చేసి ఎండ వాన ఏం చూడకుండా కూడా ప్రతిరోజు పాఠశాలకు. ఇక చాలా ఇంతకుముందు ఏంటంటే అందరూ హాజరు మీద మాట్లాడేది. ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ పెట్టారు. పెట్టిన తర్వాత ఇక దానికి ఇంకా విమర్శించడానికి అయితే ఛాన్స్ లేదు కదా. మేమే ఎవరిని కూడా ఎఫ్ఆర్ఎస్ పెడితే దాన్ని అందరూ ఏమనుకున్నారంటే, ఎఫ్ఆర్ఎస్ పెట్టగానే ఉద్యోగ సంఘాలు కానీ వీళ్ళు కానీ దీన్ని అపోజ్ చేస్తారు అనుకున్నారు. ఎవరు కూడా అపోజ్ చేయలేదు, నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఇంకా విమర్శించడానికి ఏం లేకుండా దీన్ని ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో కాంట్రవర్సీ చేయాలి. మొన్న మీ పేపర్లో మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు, ఎఫ్ఆర్ఎస్లో బయటపడుతున్న నిజాలు. ఏమున్నాయి నిజాలు, ఏం బయటపడుతున్నాయి? కాబట్టి చాలా దేశాలలో టీచర్కు శాలరీ ఎక్కువ ఉంది. కంపారిటివ్లీ ప్రైమరీ స్కూల్ టీచర్కి ఎక్కువ ఇచ్చే దేశాలు ఉన్నాయి. బ్రిటన్ లాంటి దేశాలు ప్రైమరీ టీచర్కి. ఇక్కడ మన ప్రైమరీ టీచర్ తక్కువ, హై స్కూల్ టీచర్కి ఎక్కువ, యూనివర్సిటీకి ఇంకా ఎక్కువ చేస్తున్నాం. కానీ ప్రైమరీ స్కూల్కే ఎక్కువ శాలరీస్ ఇచ్చే దేశాలు ఉన్నాయి. అన్ని ఉద్యోగాల కన్నా కూడా ఎక్కువ శాలరీస్ ఇచ్చే దేశాలు కూడా ఉన్నాయి. వాటిని కంపేర్ చేయొచ్చు కదా. వాటిని చేయకుండా ఏదో మార్కెట్లో ఎక్కువ జీతాలు ఉన్నాయి, ఎంత ఉంటుంది శాలరీ అసలు మీకు? ఇక మీకు తెలియదు. టీచర్ లేదు, అందుకే నాకు తెలియదు. ఇప్పుడు
మామూలుగా స్టార్టింగ్ శాలరీ ఒక 60,000 ఉంటుంది అంతే. 60,000. ఇప్పుడు నేను 28 సంవత్సరాలు చేసిన తర్వాత నాకు 1,20,000 వచ్చింది Okay. లాస్ట్ శాలరీ. ఓకే. ఇది దానిలో ఇక మరి ఎక్కువ అంటే మీరే చేయండి. ఇక అంటే ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తారు మీ శాలరీస్ పెంచేటప్పుడు? శాలరీస్ ఇచ్చేది ఏంటంటే పిఆర్సీ ప్రకారం వస్తుందండి. ప్రభుత్వ ఉద్యోగులకు అందరికి అందరికి వచ్చినట్టే మాకు వస్తుంది. వాళ్ళకి ఎంత పెరుగుతుందో మాకు అంతే పెరుగుతుంది. ఇక్కడ పర్టికులర్గా టీచర్లకంటూ పెరిగేదేం లేదు. తర్వాత ఆ శాలరీ పెరిగినా డిఏ పెరిగినా ఇదంతా కూడా ఇన్ఫ్లేషన్ రేట్ మీద ఆధారపడి ధరల సూచిక ఆధారంగా డిఏ పెరుగుతుంది. దాన్నే మళ్ళీ 5 సంవత్సరాలకు ఒకసారి రివైజ్ చేస్తారు. అంటే ఈయన కుటుంబంలో 6 ఉంటారా 4 ఉంటారా సభ్యులు, ఆ సభ్యులను లెక్కేసి, ఎందుకంటే దాని మీద కాంట్రవర్సీ. ఎందుకంటే ఇద్దరు తల్లిదండ్రులు 2 పిల్లలు ఉంటే కదా, కాదు 2 పిల్లలు కలిపి ఒకటే యూనిట్ చేస్తున్నారు పిఆర్సీలో, 5 యూనిట్లు అని 4.5 యూనిట్లు అని ఇట్లా 4.5 యూనిట్లు లెక్కేస్తున్నారు. ఈ లెక్కేస్తూ మీటర్ బట్టకి ఎంత అయింది, లేకపోతే పప్పుకి ఎంత అయింది, లీటర్ పాలకి ఎంత అయితే, ఇవన్నీ క్యాలిక్యులేషన్లో తీసుకున్న తర్వాతనే పిఆర్సీ ఇస్తారు. అయితే నేను నాగమురళి గారు అక్కడిక్కడ మాట్లాడిన మాటలు విన్నాను నేను. ఆయన మార్కెట్ రేటు అనే దాన్ని ఎక్కడ చూసిందంటే ప్రైవేట్ స్కూల్స్తో పోల్చిండు. ప్రైవేట్ స్కూల్ టీచర్లకి 5,000తో స్టార్ట్ అవుతుంది, 15,000, ఇంకా మ్యాక్సిమం హెడ్ మాస్టర్ వరకు 50,000 రూపాయల కన్నా ఎక్కువ ఉండదు ప్రైవేట్ స్కూళ్ళల్లో. కానీ వాళ్ళు ఎడ్యుకేషన్ బాగా చెప్తారు. గవర్నమెంట్ స్కూళ్ళలో వేలకు దీనికి మించిన శాలరీస్ ఉన్నాయి, బట్ ఎడ్యుకేషన్ లేదు. ఇది ఆయన ఉత్తగా చెప్పలేదంట. 305 విద్యా సంస్థలు తిరిగిందంట, 28 రకాల స్కూల్స్ తిరిగిందంట, చాలా అబ్జర్వేషన్ చేసి ఈ రిపోర్ట్ తయారు చేసినట్టు. అయితే ఇక్కడ ఇప్పుడు చాలామంది మాట్లాడే దాంట్లో ఏంటంటే కమిటీలో కొంతమంది టీచింగ్ కమ్యూనిటీ కూడా ఉంటే బాగుండేది అని చాలామంది మాట్లాడుతున్నారు ఆ కమిషన్లో. ఎందుకనంటే ఇవాళ ప్రైవేట్ స్కూల్ అయినా ప్రభుత్వ స్కూల్ అయినా ఒకటే జియో ఉంటుంది. జియో ప్రకారమే నడవాలి. గవర్నమెంట్ స్కూల్ టీచర్కి ఎంత శాలరీ ఇస్తున్నారో ప్రైవేట్ స్కూల్ టీచర్ కూడా అంతే శాలరీ ఇవ్వాలి. అంత శాలరీ ఇస్తలేరు అంటే గవర్నమెంట్ వైఫల్యం కదా. ఓకే, సింపుల్ వాళ్ళు కూడా ఇవ్వాలి, సేమ్ శాలరీ ఇవ్వాలి. ఇంజనీరింగ్ కాలేజీలలో మీరు మీకు తెలుసు, ఇంజనీరింగ్ కాలేజ్ సేమ్ స్కేల్ అమలు చేస్తారు కదా, చేస్తారు. కాలేజీలో కూడా అదే రూలు, స్కూల్లో కూడా అదే రూలు. తర్వాత ఏ ఒక్క స్కూల్ కూడా ఒక ఓనర్షిప్ ఉండడానికి వీలేదు. అదొక సొసైటీ కింద స్కూల్ నడవాలి. తర్వాత దాంట్లో ఫీజు కలెక్షన్లో 50% వేతనాలు ఇవ్వాలి. 50% వేతనాలు ఇవ్వాలి. ఒక 30% స్కూల్ బిల్డింగ్స్ మెయింటెనెన్స్కు చేయాలి. తర్వాత దానిలో ఇంకో 15% సైన్స్ ల్యాబ్స్ మీద అట్లా చేయాలి. మొత్తం 95% ఖర్చు చేయాలి ప్రైవేట్ స్కూల్ వాళ్ళు. ప్రైవేట్ స్కూల్ వాళ్ళ జీవో నెంబర్ 1 ఉంది. ఇది ఇప్పుడు వచ్చిన జీవో కాదు, 30-40 ఏళ్ళ క్రితం వచ్చిన జీవో. అదే జీవో ఇప్పటికీ కొనసాగుతున్నది. ఆ జీవో అమలు చేస్తే ఏంటంటే 95% ఖర్చు పెట్టాలి, 5% ప్రాఫిట్ తీసుకోవాలి. ఇప్పుడు జరుగుతున్నది ఏంది, 5% ఖర్చు పెడుతూ 90% ప్రాఫిట్ తీసుకుంటూ కావచ్చు బహుశా ప్రైవేట్ స్కూల్. అందుకే జీతాలు తక్కువ. అందుకే మరి జీతాలు తక్కువ అంటే ఇది టోటల్ మీరు చెప్పిన పాయింట్ అబ్జర్వేషన్ చేయలేదేమో మరి అది అన్నట్టే కదా. అందుకే చెప్తున్నా, ఇది ఎడ్యుకేషనిస్టులు అంటే ఎడ్యుకేషన్ టీచింగ్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కనుక వాళ్ళు ఉంటే ఇవన్నీ కంపేర్ చేసుకునే వాళ్ళేమో. ఇప్పుడు మరి దాన్ని అమలు చేయాలి కదా. అమలు చేసేది ఐఏఎస్లే కదా ఒక రకంగా చెప్పాలంటే. ప్రభుత్వము ప్లస్ ఐఏఎస్ ఇద్దరు కలిసే కదా దాన్ని అమలు చేయాల్సింది. ఇలా మరి అన్ని 360 స్కూళ్ళల్లో తిరుగుతున్నప్పుడు మరి ఈయన 5,000 జీతం ఇస్తున్నప్పుడు మరి ఇది వెంటనే అక్కడ చర్యలు ఎందుకు చేపట్టలేదు? ఇమీడియట్ యాక్షన్ కదా. మరి 5,000 జీతం అమలు చేయాలి అంతే కదా. ఇమీడియట్ అక్కడ అంటేసి రావాలి, స్కూల్ క్లోజ్ చేసి రావాలి. మరి అవన్నీ చేయకుండా ఇదే బాగుంది అన్నట్టుంది కదా. ఇప్పుడు ఆడ తక్కువ జీతం ఇచ్చినా ఎక్కువ మంచి చదువు చెప్తున్నారంటే ఇదే బాగుంది అన్న విధంగా కామెంట్ తీసుకొచ్చిండు తప్ప ఆయన బాధ్యత మర్చిపోయింది కదా. అక్కడ దాన్ని క్లోజ్ చేయాల్సిన బాధ్యత విద్యా కమిషన్ లేదా? కానీ నిజంగా ఎందుకు డిఫరెన్స్ ఉంటుంది? గవర్నమెంట్ స్కూళ్ళలో ఎడ్యుకేషన్ అంతంతే, ప్రైవేట్ స్కూళ్ళలో మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది అనేది సమాజంలో ఉన్న చర్చ. ఎక్కడ డిఫరెన్స్, ఎక్కడ ప్రాబ్లం ఎక్కడంటే అండి, గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా టీచర్స్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో హైలీ క్వాలిఫైడ్ ఉన్నారు. ఉత్తమంగా బోధన చేయగల సామర్థ్యం ఉన్న ఉపాధ్యాయులు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్నారు. ఇది ఎవరిని అడిగినా ఒప్పుకుంటారు. ఆకునూరు మురళి గారిని అడిగినా ఒప్పుకుంటారు. ఎవరిని ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా ఒప్పుకుంటారు. ఇది దీంట్లో కాంట్రవర్సీ అయితే లేదు. విద్యార్థులలో అందరూ ఒకే ఐక్యూ లెవెల్స్ ఉన్న వాళ్ళు ఉండరు. ఐక్యూ లెవెల్స్ని బట్టి దాంట్లో తేడాలు ఉంటాయి. అయితే ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉన్న విద్యార్థులు తక్కువ ఈ కంపారిజన్లో కొంచెం తెలివైన విద్యార్థులు, ఎక్కువగా చదువుకోగల సామర్థ్యం ఉన్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల వైపు రాలేకుండా పోతూ ఉన్నారు. ఇది సమస్య. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో టీచింగ్ లేదని కాదు, ఇంగ్లీష్ మీడియంలో 3వ తరగతికి అడ్మిషన్ ఉంటుంది. అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చదివినాక ఫస్ట్ క్లాస్ వస్తాడు.
తెలుగు మీడియంకి ఏమవుతుంది 5 సంవత్సరాలకి అడ్మిషన్ డైరెక్ట్ 1వ తరగతి ఆయన ఆన్లైన్ చదువుతాడు 1వ తరగతి కూడా ఆన్లైన్ కంప్లీట్ చేస్తాడు 1 ఇయర్లో. సో 5 సంవత్సరాలు నిండిన విద్యార్థులకే మనకు ఇక్కడ ప్రవేశం మన స్కూల్లో. అది ఇయర్ వరకు కూడా అదే కొనసాగుతుంది. 5 సంవత్సరాల వరకు నిండితేనే విద్యార్థి గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్, దానికన్నా ముందు లేదు. అయితే అక్కడ 2006లో ఇది 96, 97 నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం వైపు తల్లిదండ్రులు ఎక్కువ ఆలోచించి మొగ్గు చూపి 3 సంవత్సరాలకే తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్కి పంపించడం మొదలుపెట్టారు. 2006లో ఏమైందంటే సక్సెస్ స్కూల్స్ అని పెట్టారు. అయ్యాల ఫెయిల్యూర్ స్కూల్స్, అవి ఫెయిల్యూర్ స్కూల్స్గా ఉన్నటువంటి సక్సెస్ స్కూల్స్ ఎందుకు ఫెయిల్ అయినాయంటే వాళ్ళు ఏం చేసిందంటే కొన్ని స్కూల్స్ని సెలెక్ట్ చేసి దాంట్లో 6th to 10th ఇంగ్లీష్ మీడియం పెట్టారు. 6th to 10th ఇంగ్లీష్ మీడియం పెట్టి 5 దాకా తెలుగు మీడియం చదవాలట. మేమందరం అప్పుడు ఆల్ టీచర్ యూనియన్స్ 1వ తరగతి నుంచి పెట్టండి, ఎల్కేజీ యూకేజీ పెట్టండి మొత్తుకున్నాం. ఆ కమిటీ జిల్లా తిరిగింది. ఈయన తిరిగినట్టే అన్ని జిల్లాలు తిరిగారు. అప్పుడు కూడా మీటింగులు పెట్టిండ్రు. అప్పుడు ఒక నేను జిల్లా జనరల్ సెక్రటరీగా నేను అక్కడ ఆ చర్చలో పాల్గొన్నా. అందరూ యునానిమస్గా ఏకాభిప్రాయంతో 1వ తరగతి నుంచి పెట్టండి, నర్సరీ పెట్టండి, 3 yearsకి అడ్మిషన్ ఇవ్వండి అని అడిగినాం. కానీ వాళ్ళు కాదు, 5వ తరగతి వరకు మాతృభాషలో చదవాలి, మాతృభాషలో చదివిన తర్వాత 6వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం చదివితేనే మంచి రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి వాళ్ళందరూ వాళ్ళే డిసైడ్ చేసి 6వ తరగతికి పెట్టారు. పెడుతూ అక్కడ తేడా ఏమొచ్చిందంటే 6th to 10th సిబిఎస్ఈ సిలబస్ పెట్టారు ఏకాకి. 5th వరకు తెలుగు మీడియం చదవాలి. 5th వరకు తెలుగు మీడియం చదివితే వాడు ఒక 200 పదాలు ఇంట్రడ్యూస్ అవుతాయి 5వ తరగతి ఇంగ్లీష్లో తెలుగు మీడియం వారికి. 6వ తరగతి సిబిఎస్ఈ చదవాలంటే 2000 పదాలు తెలిసి ఉండాలి ముందే. అంటే 200కు 200 క్లివర్ అయినా కూడా వాడు చదవలేడు, వాడు 10% తెలుసు వాడికి. 6వ తరగతికి రావాలి. ఇక అక్కడ దాంతోపాటు ఏం చేశారంటే ఒక సక్సెస్ స్కూల్కి పరిధిలో ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే చెప్తున్నాడో టీపీఎస్ మోడల్, ఆ రోజు కూడా ఏం చేశారంటే సక్సెస్ స్కూల్లో చుట్టుపక్కల ఉన్న యూపీఎస్లు ఉంటాయి కదా, అందులో ఉన్న 6-7 తరగతులు తీసుకొచ్చి ఇలా కలిపేసి ఇక ఈ సక్సెస్ స్కూల్ ఏమైంది 6th to 10th ఇంగ్లీష్ చెప్పేసరికి సగం మంది ఇంగ్లీష్ అర్థమయ్యి కాక అటు ఇటు అయి చెప్పేసి ఇక అక్కడ అది బంద్ అవడు, అక్కడ స్ట్రెంత్ తగ్గింది. అక్కడ స్ట్రెంత్ తగ్గడంతో ఆ సక్సెస్ స్కూల్ కాస్త ఫెయిల్యూర్ స్కూల్స్గా ఉన్నాయి. మీకు పాఠాలు చెప్పే డ్యూటీ ఒకటే ఉంటుందా? ఎలక్షన్ డ్యూటీలు అవి కూడా ఉంటాయి కదా? ఎలక్షన్ డ్యూటీలు ఉంటాయి. ఎన్ని రోజులు ఉంటాయి అవన్నీ? 365 రోజుల్లో సెలవులు. 360 రోజులలో 220 వర్కింగ్ డేస్ ఉండాలి సార్. 220 వర్కింగ్ డేస్ అనేది మన గవర్నమెంట్ లేదంటే మన విద్యా కమిషన్ కావచ్చు, సరే ఇది మన సూచిస్తున్నటువంటి అంశం 220 వర్కింగ్ డేస్. ఈ 220 వర్కింగ్ డేస్లో ఇక కొన్ని సెలవులు ఉంటాయి, 22 సెలవులు, సిఎల్స్ మిగతాయి ఇట్లా ఇక పోతే 180 అయితే ఖచ్చితంగా టీచరు అక్కడ వర్క్ చేస్తాడు. మొత్తం ఎలక్షన్ డ్యూటీలు పోను, లేకపోతే సర్వేలు, రకరకాల వాటికి ఇక లెక్క ఉండదు ఇక. ఎందుకంటే నెలకో టీసీ మీటింగ్ అంటాడు, లేదంటే రోజు మిడ్ డే మీల్స్ అప్లోడ్ చేయమంటాడు, ఇంకేదో బిల్ చేయమంటాడు. ఇంకా అంటే క్లరికల్ డ్యూటీ ఎక్కువ ఎత్తు టీచింగ్ కన్నా. విద్యార్థికి పరీక్ష పెట్టడి తీసుకోవడం అనేది తప్పు అని ఒక చట్టం ఉన్నది గవర్నమెంట్ స్కూల్లో కానీ ఎక్కడ కానీ ఏడబెట్టొద్దు. ప్రైవేట్ స్కూల్ నర్సరీ కూడా టెస్ట్. ఇప్పుడు అది ఇది రెండింటికి కూడా ఎక్కడ టెస్ట్ పెట్టొద్దు. ఇప్పుడు ఈవెన్ ఈ గురుకులాలకు టెస్ట్ పెట్టి కూడా తప్పు, టెస్ట్ పెట్టి తీసుకోకూడదు. 10 సంవత్సరాలు ఉంటే నువ్వు 5వ తరగతిలో వేయాలి. ఆయన ఏదో రకంగా 5వ తరగతి వరకు నువ్వు వచ్చేటట్టుగా నువ్వు పెంచాలి ఆయన క్వాలిఫికేషన్. అంటే ఆయనకు తగ్గ బోధన చేయాలి, ఆయన 5వ తరగతి స్టాండర్డ్స్ తీసుకురావాలి. అది ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూల్స్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ఇట్లాంటి విద్యార్థులు కూడా ఉంటారు అందులో. ఇక మీకు తెలుసు కదా, రూరల్ బ్యాక్గ్రౌండ్లో కొంతమంది స్టడీ బంద్ చేసిన వాళ్ళు కావచ్చు, సగం రోజులు వస్తారు, సగం రోజులు వ్యవసాయ పనులకు పోతారు. ఇట్లాంటి విద్యార్థులు ఉంటారు. అట్లా కొంత డిస్కంటిన్యూ ఉండడం అనేది కొంత చదువులో వెనుకబాటుకు కారణం. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, వీళ్ళకి కూడా నేను చెప్తాను. మేము సరే టెట్ ఇప్పుడు 20 ఏళ్ళు అయిన తర్వాత మేము టెట్ పాస్ అయితేనే ఉద్యోగంలో ఉంటారు, లేదంటే ఇంటికి పోతారు అని ఇచ్చారు ఇప్పుడు జీవో. 27,000 మంది పాస్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు. మేము అది రాస్తాం, మేము సిద్ధమే దానికి. కానీ నేనేం చెప్తున్నా అంటే ఎవ్రీ ఇయర్ వీళ్ళు కూడా ఐఏఎస్ ఎగ్జామ్ రాయాలి. రాయాలి. ఐఏఎస్ ఎగ్జామ్ రాసి ఐఏఎస్లో సెలెక్టెడ్ క్వాలిఫైడ్ మార్క్ ఎంతో అన్ని వస్తే వీళ్ళు ఉద్యోగంలో ఉండాలి, లేదంటే వీళ్ళని కూడా ఇంటికి పంపాలి. అంతే కదా, ఇప్పుడు వీళ్ళు చెప్పేది అదే కదా. తర్వాత ప్రమోషన్స్ సీనియారిటీ ఆధారంగా కాకుండా ప్రతిభ ఆధారంగా ఇవ్వడం సాధ్యమైద్దా? అసలు సాధ్యమైందా? అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఇన్ని రూల్స్ పెడితేనే అక్కడక్కడ గడబిడవుతుంది ఏదో చిన్న చిన్న విషయాలల్లో. మరి అసలే రూల్స్ తీసేస్తే అది ఏ స్థాయికి పోతుంది?
ఆ సిస్టమే కొలాప్స్ అవుతుంది. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ఆమోదించేది లేదు. చాలా ప్రభుత్వ స్కూళ్ళలో అసలు పిల్లలు లేరంట, ఒక టీచరు ఉన్నారంట ఆ స్కూల్ స్కూళ్ళలో. ఎట్లేదు సార్, ఆ? స్కూల్ ఎట్లేదు, పిల్లలు లేదు, స్కూల్ ఎట్లేదు. మీరు స్కూల్ సున్నా అనకండి. సున్నా నమోదున్న ప్రభుత్వ బడుల సంఖ్య 1920, దేశంలో 2వ స్థానంలో ఉంది తెలంగాణ. కాదు సార్, 1920. ఒకటి చెప్తాను, స్కూల్ అంటే ఏంది, దాని పిల్లలు. మీనింగ్ స్కూల్ అంటే విద్యార్థుల సమూహం, అవును. అంతే కదా. ఉమ్. మరి విద్యార్థులు లేని కదా దాని స్కూల్ అని అనకండి. ఇక మీరు అక్కడ బడేలేదని చెప్పండి. ఇక నీకు స్కూల్ అని ఎందుకు అంటారు? జీరో స్కూల్ అంటే ఇప్పుడు జీరో స్కూల్ కంటే టీచర్ని ఎందుకు ఇస్తున్నావు? అవసరం లేదు కదా, టీచర్ను వేరే కాడికి మార్చుకోవాలి, దాన్ని స్కూల్ క్లోజ్ చేయాలి. జీరో అది ఎవరు చేయాలి? గవర్నమెంట్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేయండి అని అడుగుతున్నాం మేము. పిల్లల చేయండి అని దగ్గర అడుగుతున్నాం. టీచర్ పెట్టండి, ఆ, పిల్లల దగ్గర తీసేయండి. తీసేయండి అని అడుగుతున్నాం మేము. దాన్ని ఎవ్రీ ఇయర్ చేయండి అంటున్నాం. మేము ఏమంటున్నాం అంటే ఎవ్రీ ఇయర్ రిజిస్ట్రేషన్తో కూడిన ట్రాన్స్ఫర్స్ చేయండి అని అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు స్కూల్లో పిల్లలు లేరు అంటే స్కూలే కాదు అది, దాని గురించి మాట్లాడుకోవడమే వేస్ట్. ఇప్పుడు ఇంటర్మీడియట్ను కూడా రద్దు చేసి గవర్నమెంట్ స్కూళ్ళలో కలపాలి, అంటే ఇంటర్మీడియట్ బోర్డుని తీసుకొచ్చి ఎస్ఎస్సి బోర్డులో కలపాలి. ఏంది దాని మీద మీ అభిప్రాయం? అది ఇంటర్మీడియట్ను కలపడానికి వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఓన్లీ కంటిన్యూషన్ కోసం చెప్తున్నారు. 10th అయిన వాళ్ళు వెంటనే ఇంటరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతారు. ఫస్ట్ ఇయర్లో కూడా బోర్డు ఎగ్జామ్ తీసి సెకండ్ ఇయర్కే డైరెక్ట్ పెడితే 12th వరకు, అంటే ఇప్పుడు 6 to 14 ఇప్పుడు ఉన్నది. ఇది ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ 6 to 14 ఉంది. కానీ ఇప్పుడు వీళ్ళు అంటే కొత్త జాతీయ విద్యా విధానం కూడా చెప్పింది అదే, వీళ్ళు కూడా చెప్పింది ఏంటంటే 3 to 18 పెట్టారు. ఓకే, 3 to 18 అంటే ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ దాకా. ఇప్పుడు ఆగ్నూర్ మురళి గారు ఏమంటారంటే, నేను విద్యాశాఖ బెటర్మెంట్ కోసం, మంచి కోసం ఇచ్చిన రికమెండేషన్స్ ఇవి. అంటే విద్యను ఏదో మార్చాలి, నేను గతంలో ఏపీలో నాడు నేడు పనిచేసి వచ్చిన, ఇక్కడ కూడా చేస్తా, అక్కడ మస్తు చేసిన అని చెప్తున్నాడు. అయితే ఈయన ఏం చేసిండంటే అక్కడ సేమ్ ఇట్లాంటి స్కీమే అక్కడ కూడా ఒక నివేదిక ఇచ్చిండు, ఒక జియో తీసింది గవర్నమెంట్, 117 జియో అక్కడ ఏపీలో తీస్తే ఏం చేసిన ఇట్లానే అన్ని స్కూళ్ళు తీసేయాలి, అలా కలపాలి, ఒక స్కూల్ స్ట్రెంగ్ చేయాలి అని చెప్పిండు. కానీ అట్లా అక్కడ జగన్ అట్లా చేయలే. ఏం చేసిండంటే నాడు నేడు అని ఒక స్కీమ్ పెట్టి అన్ని స్కూళ్ళను ఫోటోలు ప్రదర్శించాడు. పాత స్కూలు, ఇప్పుడు తయారైన స్కూలు చాలా అందంగా ఆకర్షణీయంగా, ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, బెంచీలు అనుకోండి, కుర్చీలు అనుకోండి, ఒక మంచి ఆదర్శ అన్ని బల్లని చేసాడు. ఈ జియోని అవేన్స్లో పెట్టిండు ఆయన. ఈయన చెప్పిన పక్కన పడేసిండు. ఈ జియోని అవేన్స్లో పెట్టిండు, ఈయన చెప్పిన పక్కన పడేసిండు. ఇప్పుడు ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చి రద్దు చేసింది ఆ జియోను. ఓకే, రద్దు చేసింది లేదు. లేదు, ఈ కమిటీ అక్కడ ఈ కమిటీ ఇంప్లిమెంటేషన్స్ జీరో పక్కబడేసింది. కాబట్టి ఆయనతో బళ్ళు ఉన్నాయి ఆడ. నాకు తెలిసి ఈ గవర్నమెంట్ కూడా దీన్ని ఏదో తీసుకొని ఏదో చేస్తారైతే నేను అనుకుంటలేను. అది ఏ జిల్లా, మహబూబ్నగర్లో జడ్చెర్లలో ప్రైమరీ స్కూల్ పిల్లలు అద్భుతంగా ఇంగ్లీష్లో స్పీచ్ ఇచ్చారు. చూడకుండా తడబాటు లేకుండా 5వ తరగతి పిల్లలు వాళ్ళ టీచర్ గురించి ఇంగ్లీష్లో చాలా చక్కగా, అసలు నేను వండర్ అయిపోయినా. ఓకే, తెలంగాణలో కూడా చాలా స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడే పిల్లలు ఉన్నారు. దాంట్లో మాట్లాడతారు. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చెప్పినాక వాళ్ళు మాట్లాడకుండా ఎందుకుంటారు? ప్రతి ఒక్కరు సొంతం కాదు కదా. గవర్నమెంట్ స్కూల్లో చదివితే మాత్రం ఎందుకు ఇచ్చింటాడు ఆగ్నూర్ మురళి ఈ రిపోర్టు? అంటే సాధ్యం అవుతుందో కాదో తెలియని డౌట్లు ఉన్నది, లేకపోతే కాంట్రవర్షియల్గా ఉన్నది అంటే ఆయన ఏం చేసిండంటే ఆయన కొంచెం ఆయన పరిధిలో లేని అంశాలను కూడా తీసుకున్నాడు. ఇప్పుడు ఒక టీచర్కు ఇప్పుడు ఆయన ఏమంటుండు, డిఈడిని తీసేయాలంటుండు. అవును, తీసేయాలని. తర్వాత బీఈడి ప్రైమరీ, పిఈడి సెకండరీ పెట్టాలంటుండు. అది స్టేట్ గవర్నమెంట్ చేతిలో లేదు పెట్టేది, ఎన్సిటిఈ. ఇప్పుడు మేము టెట్ ఒక చిన్న మాట వాడు రాసినంత చట్టంలో ఇప్పుడు మేము ఎంత సఫర్ అవుతున్నాం, దాన్ని ఎవరేం చేయలేకపోతున్నారు. మళ్ళీ పార్లమెంట్ పోయినా కూడా రాయాల్సిందే, టెట్ రాయాల్సిందే. అంటే మొన్న మేము ఈయన విద్యాశాఖ మంత్రి ఆయన కలిస్తే కూడా ఇప్పుడు ఆయన దీన్ని మార్చాలంటే పార్లమెంట్లో చట్టం చేయాలి. ఇప్పుడు తెలియదు కదా. ఇప్పుడు విద్య అంటే టీచింగ్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఇందులో ఉంటే బాగుండు అనేది అదే అన్నట్టు. ఈయన సరే ఐఏఎస్ ఓకే చేయగలుగుతాడు, కానీ ఆ టీంలో ఇట్లాంటి టీచర్ కమ్యూనిటీ వాళ్ళు కూడా బాగుండేది అనేది ఒక ఉన్నారు కదా. ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం డీన్గా పనిచేసిన ఆయన ఎవరో ఉన్నారు కదా అతను. నాకైతే ఎప్పుడు టీచర్లు ఎవరు, వర్కింగ్ టీచర్లు ఎవరు లేరు. టీచర్స్ అయితే ఎవరు కమిషన్ వేసిండు అంటే ఒక మంచి చేద్దామనే ఆలోచనతో వేసి ఉంటాడు, అంతే కదా. కానీ మీకు రిపోర్ట్ నచ్చలేదు కదా. రిపోర్ట్ నచ్చలేదు అంటే ఈయన చేసినటువంటి కాంట్రవర్సీస్ ఇవి. ఓకే, ఆయన ఇప్పుడు క్వాలిఫికేషన్స్ నిర్ణయించేది ఆయన కాదు,
అవును. ఈ బీఈడి ఏం ఉండాలి, టీటీసీ ఏం ఉండాలి అని చేసేది ఆయన కాదు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఆ పర్మిషన్. అవి కూడా అట్లా పెట్టాలి అని చెప్పిన. ఎట్లా పాసిబుల్ అవుతుంది? తర్వాత ఎంఈఓస్ లేరు, వాళ్ళను అపాయింట్ చేయాలని సూచన చేసిండు. డిఓ డిప్టీఓ లేరు, డిఓలు కూడా షార్టేజ్ ఉన్నారు. ఇవన్నీ కూడా చేయాలి. ఇద్దరు డిఓలు ఉండాలి. అకాడమిక్ వేరే, అడ్మినిస్ట్రేటివ్ వేరే. ఇట్లాంటి కొన్ని సూచనలు పాజిటివ్గా చేసిండు. కానీ అవి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. ఓకే. అవి చేసినాక వీటి గురించి మాట్లాడితే ఇది సరే ఆ సాధ్యాసాధ్యాల మీద అప్పుడు చూడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ ఫస్ట్ 18% కేటాయించాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు కల్పించాలి. కానీ మీ అభిప్రాయాలు కూడా తీసుకోలేదు అగ్నిమూర్తి గారు? స్కూల్లోకి వచ్చినప్పుడు మీ టీచర్ల అభిప్రాయాలు కానీ? స్కూల్లో అంటే మా యూనియన్ ఆఫీస్కి వచ్చిండు. ఓకే. వాళ్ళ టీం అంతా వచ్చింది. నలుగురు ముగ్గురు వచ్చారు. వాళ్ళు చారుగొండ వెంకటేష్ గారు, ఇంకో మేడం ఉంది, వీళ్ళంతా వచ్చారు. వచ్చి మాతో డిస్కస్ చేసారు చాలాసేపు. మా ప్రెసిడెంట్, సెక్రటరీ, నేను కూడా మాకు ఇందులో ఉన్న అన్నీ కూడా మేము చెప్పిన అన్నీ రాసుకున్నారు. నేను చెప్పిన కూడా రాసుకున్నారు. కానీ ఇందులో లేవు అవి. లేవు అట్లా మిడ్ డే మీల్స్కు రేట్లు పెంచమన్నాడు. తర్వాత మంచిదే, పాజిటివ్ అంశాలు చెప్తున్నా. జూనియర్ కాలేజీలకు మిడ్ డే మీల్స్ పెట్టమన్నాడు. తర్వాత కానీ వాళ్ళకు వారానికే పేమెంట్ ఇవ్వన్నాడు. ఇప్పుడు 2-3 నెలలకు ఒకసారి వస్తున్నాయి. ఇట్లాంటి చాలా సూచనలు అందులో చేశారు. సరే ఆ జీతాల ఒక్కటి మాట్లాడకపోతే మాత్రం ఇవాళ దీని మీద కొంచెం చర్చ నడిచేది. ఇప్పుడు ఎవరు ఒకరైనా ఒక సెక్షన్ ఉండాలి కదా, ఆయన సమర్థించే సెక్షన్. నాకు తెలిసి ఒక ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ ఆలుగువేలి నర్సిరెడ్డి గారు ఇచ్చారు, ఒక లేఖ ఇచ్చారు, ఏదో నేను స్వాగతిస్తున్నామని. అంటే వీళ్ళకి ఎట్లుంటుంది అంటే సార్, ఇది పొలిటికల్ ఐడియాలజీ. ఈయన వామపక్ష భావజాలం కాబట్టి ఆ వామపక్ష భావజాలం ఉన్నోళ్ళు సమర్థించాలి. ఇట్లాంటి ఒక వాస్తవానికి ఏందనేది కాదు, ఇక కాదు అట్లా. ఒకటి పాస్ 100కు 35 మార్కులు వస్తే పాస్. కానీ స్కూల్ బాగాలేమంటుండు, చదువుతలేరు అంటున్నారు, దాన్ని 45కి పెంచాలన్నారు. ప్లస్ వెబ్సైట్ ఎత్తేయాలన్నాడు. అసలు వెబ్సైట్ లేదు, ఓన్లీ ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగానే ఇంజనీరింగ్ సీట్లు ఇవ్వాలి. దీని మీద మీ రెస్పాన్స్ ఏంది? ఒకటేంటంటే సార్, ఇప్పుడు ఈ పాస్ 35-40% పెంచమనేది అది కూడా అది దాన్ని ఏమంటారు అంటే సైంటిఫిక్ రీజన్ కాదు. అది 35 కరెక్ట్. అంటే అందరు ఆలోచించి అన్ని నిర్ణయాలు తీసుకొని పెట్టిందే ఇది 35% అనేది. మేధావులు ఆలోచించి, శాస్త్రవేత్తలు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, అంతా కలిసి పెట్టింది. దీన్ని 45 పెంచడం అనడంలో ఎలాంటి సహేతుకత లేదు. అంటే ఎక్కువ చదవడానికి అవకాశం దొరుకుతుంది 45 పెడితే అని. ఇప్పుడు 99 మార్కులు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి పోవడానికి మినిమం అక్వైర్ చేస్తే చాలు. వాని ఇష్టం ఉన్న సబ్జెక్ట్ వాడు కొంచెం ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాడు. దాన్ని బట్టే కదా డిసైడ్ చేసేది వీడికి ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంది అనేది. అదొక తప్పు నిర్ణయం. ఇక ఎంసెట్ అనేది అసలు రద్దు చేయడం అనేది ఇంకా అక్రమాలకు దారితీస్తుంది. ఇంటర్ మార్కులు అనేది, ఇంటర్మీడియట్ మార్కులు మీరు చూసారు ఇంతకుముందు, ఒక ఇంటర్మీడియట్ మార్కుల మీద కూడా పెద్ద గందరగోళం నడిచింది. అది ఎంసెట్ అనేది ఉండాల్సిందే. వెబ్సైట్ దాని ఆధారంగా పెడితేనే అది దాని అంటే ఇప్పుడు ఐఐటి ఉన్నదండి. ఐఐటిలో ఎందుకు అంత మీద అంటే మంచి షార్ప్ స్టూడెంట్స్ ఎందుకు పోతున్నారు అంటే అక్కడి నుంచి పోయే వాళ్ళే ఎందుకు పెద్ద పెద్ద ఇంజనీర్స్ అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు అంటే అక్కడ ఐఐటి ఎంట్రన్స్ అది. ఆ ఎంట్రన్స్ పలు రకాలుగా విద్యార్థి జ్ఞానాన్ని పరీక్షిస్తుంది. ఆ షార్ప్నెస్ను పరీక్షిస్తుంది, ఆ స్కిల్స్ను పరీక్షిస్తుంది. అట్లా విద్యార్థులు ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఓన్లీ మార్కులు అయినసరికి ఏమైతే అక్కడ కూడా క్వాలిటీ దెబ్బతింటుంది. కాబట్టి వెబ్సైట్ అనేది ఉండాల్సిందే. అది కూడా ఆయన ఇచ్చిన రిపోర్ట్లో అది తప్పు. ఇంకొక పేజ్ 44లో ఏమన్నాడంటే స్కూళ్ళల్లో విగ్రహాలు పెట్టవద్దు, జాతీయ నాయకుల ఫోటోలు పెట్టవద్దు. ఇప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాము, చదువుల తల్లి అని సరస్వతి విగ్రహాలు అక్కడక్కడ అన్ని స్కూళ్ళల్లో ఉండవు, అక్కడక్కడ ఉంటుంది. ఇది కొంతమందికి మంట. ఎందుకు? కొంతమంది కమ్యూనిజము వాళ్ళ ఏదో చెప్పిన గొడ్డుకూర తినాలని చెప్పి ఆయన విగ్రహాలు పెట్టొద్దు, అది తప్పు. తర్వాత ఎందుకంటే నైతిక విలువలను పెంపొందించుకోవాలంటే ఇవి అవసరం. ఫస్ట్ ఆ ఫోటోలు వద్దు, స్టాచ్యూలు ఉంటాయి, అన్ని స్కూళ్ళల్లో ఉంటాయి, విగ్రహాలు ఉంటాయి, గాంధీ విగ్రహాలు ఉంటాయి. నేనే చాలా స్కూళ్ళల్లో సర్వేపల్లి విగ్రహం, అంబేద్కర్ విగ్రహం, మొన్న కూడా ఖమ్మం దమ్మపేటలో విగ్రహాన్ని ఆవిష్కరించి వచ్చిన ఒక స్కూల్లో, ఒక యూపీఎస్లో.
అంటే వాళ్ళ నుంచి కొంత స్ఫూర్తి అనేది విద్యార్థులకు వస్తుంది, దాంట్లో తప్పేం లేదు. కానీ అది కమ్యూనిస్టు భావజాలాన్ని అందులో చొప్పించినట్టుగా నాకు అనిపించింది. అది కూడా తప్పు నిర్ణయం. సార్ మీ అందరి సూచనలు తీసుకుంటే ఇంకా కొంచెం డెవలప్మెంట్ బాగుండేది, అంతే కదా? ఆయన ఏకపక్షంగా కాకుండా అనేది మీ ఉద్దేశం. తీసుకున్నాడు సూచనలు, కానీ అందులో పొందుపరిచి సూచనలు తీసుకున్నా రాయలేదు, ఆయన దేవుడిని రాసుకున్నాడు. ఓకే, థ్యాంక్ యూ, చాలా సమాచారం ఇచ్చిండ్రు. ఇది ఆగ్నేయమురళి గారి కమిషన్ చైర్మన్ అయినా ఆయన రిపోర్ట్ కాదు, బట్ దానిలో ఉన్న కొన్ని ఉన్నాయి ఇష్యూస్, దాన్ని వీళ్ళ అభిప్రాయం తీసుకొని కూడా దానిలో మెన్షన్ చేయలేదు. తనను పొలిటికల్ ఐడియాలజీతో రాసింది అనేది ప్రధానమైన ఆరోపణ. పొలిటికల్ ఐడియాలజీతో రాసింది తప్ప గ్రౌండింగ్ లేదు అనేది. చూద్దాం ఎంత దొరుకుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.